వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండల్ని మరిచిపోయే విధంగా ఈ చక్కని మామిడి నోరూరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక గోదావరి జిల్లాలో అయితే ఇక ఆ మామిడి పంటలో అనేక రకాల మామిడి పండ్లు నిత్యం నోరూరిస్తూ ఉంటాయి. ఇక ప్రధానంగా ఆ జాతీయ రహదారి అంటే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం మొదలుకుని దాదాపు ఎర్రకోనేరు వరకు రోడ్డుకి ఇరువైపులా రైతులు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చెక్కలతో మెట్లు తయారు చేసుకుని రహదారులపై అమ్మకాలు నిర్వహిస్తారు. ఈ దుకాణాలు ఏకంగా వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఆ రహదారిపై ప్రయాణం చేశామా అద్భుతమైన మామిడి పండ్ల సువాసనతో ఎవరైనా సరే ఆ సువాసనకు అక్కడ ఆగాల్సిందే అనే విధంగా అక్కడ మామిడి పండ్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది వర్షాలు సమకూలంగా పంటకు లేకపోవడంతో రేట్లు అధికంగా ఉన్నాయని, పంట సైతం పూర్తి స్థాయిలో రాలేదంటూ రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 10 మామిడి పండ్లు 500 రూపాయలకు అన్నవరం సమీపాన గల ఈ జాతీయ రహదారిపై మామిడి పండ్లు అమ్మకాలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఆ రహదారిపై వెళ్ళేటప్పుడు అడుగు తీసి అడిగి వేస్తే చాలు ఆ రహదారికి ఇరువైపులా ఈ మామిడి పండ్లు ప్రత్యేకంగా చూపర్లను కట్టిపెడేస్తాయి. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళినా లేక రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళినా మనకి అన్నవరం సమీపాన మనకి జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు వైపులా కూడా మనకి ఈ మామిడి పండ్ల దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. చెక్కలపై ఒక వంతెన మాదిరిగా తయారు చేసి వాటిపై మామిడి పండ్లు పేర్చి దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా కొన్ని దుకాణాలు తెల్లవారులు కూడా జాతీయ రహదారిపై అమ్మకాలు నిర్వహిస్తారు. ఈ రుచి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడే మామిడి తోటలు ఆ రహదారి పైన అక్కడే కోసి అక్కడే అమ్మకాలు కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా ఎక్కడి నుంచి జరుగుతుందని అక్కడ రైతులు చెబుతున్నారు. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాయలు కూడా దొరకడం అంటే కష్టం. ఏంటో వర్షాలు కూడా లేవు కదా, టైంలో వర్షం పడలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు ఎక్కువ ముందు సంవత్సరం ఈ సంవత్సరం చాలా ఎక్కువ. ఎంత? 550 రూపాయలు పడుతుంది నెల 10 కాయలు. అంటే ఏ కాపు తగ్గడం కారణం ఏంటి? వర్షాలు లేవని. నేను వర్షాల వల్ల కాపు లేదు, టైంలో మంచి ఓటు పడుతుంది.